ఆవిడికి కిడ్నీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆవిడే నా కన్న తల్లి. కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అందుకే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఓకే ఓకే, గుండమ్మ అనే ఆవిడికి కిడ్నీ కావాలని మా హాస్పిటల్ డాక్టర్స్ని కూడా ఆ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ చేశారు. ఆవిడ గురించేనా నువ్వు వచ్చింది? కిడ్నీ ఇస్తే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అయ్యో, నాకే ప్రాబ్లం వచ్చినా పర్వాలేదండి. నాకు అసలు ఈ జీవితాన్ని ఇచ్చిందే మా అమ్మ. ఆవిడ కంటే నాకు ఇంకేది ఎక్కువ కాదండి. అది కాదమ్మా, నువ్వు పెళ్ళైన దానివి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలంటే మీ హస్బెండ్ సంతకం కావాలి. అది జరగదు. అందుకే కదా మీ హెల్ప్ కావాలని వచ్చాను. ప్లీజ్ ప్రవీణ్ గారు, మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగైనా ఈ ప్రాబ్లం నుండి బయటపడేయండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో ప్లీజ్ సార్. అది కాదమ్మా, అంత మాట అనకమ్మా. మీలాంటి వాళ్ళకి సాయపడడం అదృష్టం. ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా. మీ కిడ్నీ మీ అమ్మగారికి ట్రాన్స్ప్లాంట్ అయ్యేలా నేను ఏర్పాటు చేస్తా. ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రే చంటి, కేక్ వచ్చిందా? వచ్చేస్తుంది మమ్మీ, ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాడు. అదిగో వచ్చేసాడు. మమ్మీ 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 మినిస్టర్ గారు వచ్చారు మమ్మీ. సుమా పద, చరణ్ పద. వెళ్ళనయ్యా. అవును బాబు, నీకింకా పెళ్లి కాలేదనుకుంటాను. కాకపోవడం ఏంటి సార్, మా వాడికి పెళ్లి అయిపోయింది. అవునా? మరి ఎక్కడయ్యా నీ భార్య? పిలు, ఇద్దరిని కలిపి ఆశీర్వదిస్తాను. ఇప్పుడు తన గొడవ ఎందుకులేండి? తన గొడవ ఎందుకంటావేంటి? భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే అందం. ఎక్కడ అమ్మాయి? ఇంట్లో లేదా? ఇంట్లో లేకపోవడం ఏంటండి, ఈ పనులన్నీ తనే చేసింది. పల్లవి, అమ్మా పల్లవి, అమ్మా పల్లవి. అత్తయ్య, పల్లవి ఎక్కడా? అమ్మ పల్లవి. సర్లేండి సుమలత గారు, ఏదో పర్సనల్ పని మీద లోపల ఉంటుంది. వెయిట్ చేద్దాంలేండి, దాందేముంది. ఇంత సడన్ గా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళినట్టు? అయినా అది లేకపోతేనే మంచిదిలే. ఈ అందమైన సెలబ్రేషన్లు దిష్టి బొమ్మలాగా అదెందుకు నా పక్కన? ఎక్కడికి వెళ్ళింది ఇది? మినిస్టర్ అడుగుతున్నారు. చరణ్, ఎక్కడికి వెళ్ళిందిరా పల్లవి? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది మమ్మీ? అయినా తనెక్కడికి వెళ్తే మనకెందుకు? రే, మినిస్టర్ గారు అడుగుతున్నారా? అదెక్కడికి పోయినా, ఫంక్షన్లో లేకపోయినా మనకేమీ ప్రాబ్లం లేదు. కానీ ఆయన అడిగినప్పుడు లేకపోతే వేరేలా ఉంటుంది కదా. ఇంట్లో కూడా తెలియకుండా మీ కోడలు ఎక్కడికి వెళ్ళింది అంటే అది మనకు అవమానం కదా. అది కావాలనే చేసుంటుందంటే
ఫంక్షన్ కి పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేసామని దానికి కూడా తెలుసు కదా. ఇప్పటి వరకు అన్నీ తనే చేస్తానని చెప్పి అన్నీ దగ్గరుండి చూసుకుని సరిగ్గా వీఐపీలు వచ్చేసరికి కనబడకుండా పోయింది చూసారా. ఇప్పుడు మినిస్టర్ గారు మీ భార్య బయటికి వెళ్ళిన సంగతి మీకు తెలీదా, మీ మాట వినదా, అస్సలు లెక్క చేయదా అని అన్నారనుకో, అప్పుడేం సమాధానం చెప్తామంటే? మీకెంత అవమానం, భర్తగా చరణ్కి ఎంత అవమానం. డాక్టర్ గారు వెయిట్ చేయండి. అయితే కిడ్నీ ఎక్కడా దొరకలేదు. కిడ్నీ పోయింది, గుండమ్మ పోయింది, కిడ్నీ పోయింది, గుండమ్మ పోయింది. హలో, నేను డాక్టర్ లక్ష్మిని అండి, V3 హాస్పిటల్ నుంచి. చెప్పండి. గుండమ్మ ఆపరేషన్కి కిడ్నీ కావాలని ఫోన్ చేశారు కదా, ఆవిడకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందండి. ఏంటి, కిడ్నీ దొరికిందా? అవును, పాపం ఎవరో ఒక ఆవిడ అవయవ దానం చేసింది, అందుకే మీకు కాల్ చేశాను. అయితే ఇక్కడికి అర్జెంటుగా పంపించండి. ఇక్కడ పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడే పంపిస్తున్నాం. ఓకే. ఏమైంది డాక్టర్? మీ కోడలికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కిడ్నీ దొరికింది. దొరికిందా? ఎవరిచ్చారు డాక్టర్? ఎవరనేది తెలీదు. మనం వేరే హాస్పిటల్ కి కూడా కాంటాక్ట్ అయ్యాం కదా. తెలిసిన హాస్పిటల్ నుంచి ఒక డోనర్ అవయవ దానం చేశారు. లక్కీగా మీ వైఫ్ కి మ్యాచ్ అయింది. పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. కిడ్నీ దొరికేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఇది బతికేస్తుందా? అది డాక్టర్, అర్జెంటుగా ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్.